రమణీపేట అంగన్వాడీ సెంటర్లో టీచర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ వచ్చే నెలలో తల్లిపాల వారోత్సవాలకు సంబంధించి ఈ కార్యక్రమాల రూపకల్పనకు అంగన్వాడీలు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలియజేసి అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకు అందిస్తున్న నూతన విద్యా విధానం గురించి యాక్టివిటీ డ్యాన్స్ ద్వారా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు. 24 మంది అంగన్వాడీ వర్కర్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సెక్టర్ మీటింగ్లో నెల అంతా అంటే జూలై నెల అంతా 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాల మీద రివ్యూ జరగడం జరుగుతుంది. అలాగే రివ్యూలో భాగంగా ఈ నెలలో ఎవరైతే తక్కువ బరువుతో అంటే మాల్ నరిష్డ్ పిల్లలు ఎవరైతే నోట్ అయ్యారో వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనేది అంగన్వాడీ వర్కర్కి చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ తల్లులకు కూడా ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళని ఈ కుపోషణ నుండి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెలలో నమోదైన గర్భిణీలు బాలింతలు ఎంతమంది, వారికి ఫుడ్ ఏ రకంగా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లోనూ రివ్యూ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ముందు నెల అంటే వచ్చే నెల ఆగస్టు నెలలో జరగబోయే ప్రీ స్కూల్ కార్యక్రమాల మీద కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే నెలలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి ఏ రకంగా ప్రిపేర్ చేయాలి, వాటిని ఏ రకంగా జరపాలి అనే ఉద్దేశంతో ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరపాలనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.